బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి భారత్లో విధ్వంసం సృష్టించడానికి, బాంబు దాడులు చేయడానికి, అల్లర్లు చేయడానికి, అశాంతి సృష్టించడానికి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 20 కోట్ల మందో 25 కోట్ల మందో ముస్లింలు, అలాగే అస్సాంలో ఉన్నటువంటి ముస్లింలు, బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలు, అలాగే భారత్లో ఉన్నటువంటి ఇతర ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ముస్లింలు అందరం కలిసి మేము ఒక 40 కోట్ల మంది ముస్లింలు ఉంటాం కాబట్టి మేము భారత్పై దండెత్తుతాం, భారత్పై దాడి చేస్తాం, భారత్ను ముక్కలు చేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. స్వతంత్ర బెంగాల్ ఏర్పాటు చేసుకో, స్వతంత్ర దేశంగా ప్రకటించుకో, కోల్కతాని అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా అంటే రాజధానిగా ప్రకటించుకో, బంగ్లాదేశ్ ముస్లింలు మీకు ఎప్పుడు అండగా ఉంటారంటూ మమతా బెనర్జీకి పిలుపునిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏదో భారీ కుట్ర జరుగుతోందా? భారీ కుట్ర అంటే ఏంటి? భారతదేశంలో పర్టికులర్గా ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఏదో అలజడి సృష్టించడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, అల్లర్లు సృష్టించడానికి ఏదో కుట్ర జరుగుతోందా అంటే ఎస్, ఇంటెలిజెన్స్ వర్గాలు అదే చెబుతున్నాయి. డెఫినెట్గా ఏదో ప్లాన్ జరుగుతోంది. ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అడగవచ్చు. దానికి గడిచిన అంటే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఒకటి టీఎంసీకి ఒక పెద్ద షాక్. ఇది వాళ్ళు ఊహించినటువంటి పరిణామము అది జరిగింది. టీఎంసీకి ఒక శరాఘాతం లాంటిది అది, టీఎంసీ పార్టీకి, మమతా బెనర్జీకి. ఇంతకు మించి అతిపెద్ద షాక్ ఎవరికంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద సంస్థలకు ఇది డబుల్ షాక్ అని చెప్పాలి. కారణం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే గత 40 సంవత్సరాలుగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దందాలు, అక్రమాలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. పర్టికులర్గా ఇన్ఫిల్ట్రేషన్స్, చొరబాట్లు ఆగిపోతాయి, స్మగ్లింగ్ ఆగిపోతుంది. సో ఇంతకాలం రాచమార్గంలో ఇవన్నీ కూడా మమతా హయాంలో జరిగాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో రీసెంట్గా ఏం జరిగిందో చూద్దాం. రీసెంట్గా జరిగినటువంటి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి బెదిరింపులు, అక్కడ మతోన్మాద సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రకటనలు, మాటలు ఇవన్నీ చూస్తుంటే భారత్ని బెదిరిస్తున్నారు. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో సువేందు అధికారిని సమాధి చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అంత దమ్ముందా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలకు కానీ, లేకపోతే ఈవెన్ ఎవరికైనా కానీ? ఇదేమైనా భారత్ ఏమైనా అల్లాటప్పా దేశమా? సువేందు అధికారిని సమాధి చేస్తామని మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ప్రత్యేక దేశం ప్రకటించుకో, కోల్కతాని క్యాపిటల్గా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా పెట్టుకో, మేము మీకు సపోర్ట్ చేస్తామంటే ఇలాంటి ప్రకటనలన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి కొన్ని మతోన్మాద సంస్థలు బెదిరిస్తూ ఉన్నాయి. అది మన మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. వీటిని ఎంతవరకు మనం సీరియస్గా తీసుకోవాలి? అంత సీన్ ఉందా ఈ సంస్థలకి? పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి లేదు, పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు, అలాగనే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఒక సమర్థవంతమైనటువంటి నిఘా వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, బోర్డర్ సెక్యూరిటీ కానీ అన్ని వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కానీ వాళ్ళేం చేస్తారు లేనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఎందుకంటే అన్నిటికీ తెగించిన వాడు ఏదైనా చేయవచ్చు. దానికి తోడు బంగ్లాదేశ్కి పాకిస్తాన్, ఐఎస్ఐ కూడా కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత నుంచి ఇది మరింత పెరిగిపోయింది. బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి సాన్నిహిత్యము, గతంలో శత్రుత్వం ఉండేది, సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు పాకిస్తాన్, ఐఎస్ఐ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి భారత్లో విధ్వంసం సృష్టించడానికి, బాంబు దాడులు చేయడానికి, అల్లర్లు చేయడానికి, అశాంతి సృష్టించడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి సంస్థలు పర్టికులర్గా హిజ్బుత్ తెహరీర్ కానీ, ఇఫాజత్ ఇస్లాం అనేటువంటి సంస్థ కానీ, జేఎంబీ సంస్థ కానీ, అన్సరుల్ బంగ్లా అనే సంస్థ కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. నేను ప్రధానమైనట్టు 3-4 సంస్థల పేర్లు చెప్పాను. ఈ సంస్థలన్నీ కూడా భారత్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాయి. మమతా బెనర్జీని అన్యాయంగా, అప్రజాస్వామికంగా ఓడించేశారు, కుట్ర చేసి ఓడించేశారు అని చెప్పి మోదీపై మాట్లాడుతున్నారు, అమిత్ షాపై మాట్లాడుతున్నారు, ఎన్నికల సంఘంపై మాట్లాడుతున్నారు, రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 3 ముక్కలు చేస్తామంటున్నారు, 3 గంటల్లో స్వాధీనం చేసుకుంటాము భారత్ అని చెప్తున్నారు. నిజానికి అంత సినిమా లేదు, అంత కెపాసిటీ కూడా లేదు అక్కడ. కానీ ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ అంటే అది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు పర్టికులర్గా ఈ బోర్డర్ స్టేట్స్లో ఎన్నికలు, బంగ్లాదేశ్ ఎన్నికలు మొన్ననే జరిగాయి. అక్కడ తారిక్ రెహమాన్ పవర్లోకి వచ్చాడు. బోర్డర్ స్టేట్స్లో మాత్రం పర్టికులర్గా బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్లో జమాతే ఇస్లామీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ఈ బోర్డర్స్ ఏరియాస్లో జమాతే ఇస్లామీ పవర్లోకి రావడం అనేది డెఫినెట్గా మనకి ఒక హెచ్చరిక. జమాతే ఇస్లామీ బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలిసిందే, అది ఒక ఉగ్రవాద సంస్థతో సమానం, ఉగ్రవాద సంస్థే. సో ఇప్పుడు జమాతే ఇస్లామీ సంస్థ కూడా భారత్ని రకరకాలుగా కవ్వించేటువంటి ప్రయత్నం చేస్తోంది, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది.
పార్లమెంట్లో 2 ఎంపీలు కూడా మాట్లాడారు, జమాతే ఇస్లాం ఎంపీలు మాట్లాడారు. ఈ శరణార్థులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి లక్షలాది మంది శరణార్థులు, భారత్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అక్కడ వచ్చింది కాబట్టి వెనక్కి వచ్చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి, మనం మన దగ్గర ఉంచుకోవాలన్నా లేకపోతే రానివ్వకూడదా, ఏం చేయాలి మనం? దీని గురించి పార్లమెంట్లోనే అఖ్తర్ హుస్సేన్ లాంటి వాళ్ళు మరొక ఎంపీ కూడా మాట్లాడారు. జమాతే ఇస్లాం కూడా భారత్ను బెదిరిస్తోంది. మరొక సంస్థ అయితే మరొక ముందు అడుగేసి, ఆ సంస్థ పేరు కూడా చెప్తాను, ఇన్సాఫ్ కాయంకారీ ఛాత్ర శ్రామిక్ జనతా అనేటువంటి సంస్థ. ఇవన్నీ కూడా మతోన్మాద సంస్థలే. ఈ సంస్థ ఏమని బెదిరిస్తోందంటే, మేం గనక పిలుపునిస్తే, మేం గనక మా సంస్థ లేకపోతే మిగిలిన ఈ మిగతా ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలని మేము గనక పిలుపునిస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 20 కోట్ల మందో 25 కోట్ల మందో ముస్లింలు, అలాగే అస్సాంలో ఉన్నటువంటి ముస్లింలు, బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలు, అలాగే భారత్లో ఉన్నటువంటి ఇతర ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ముస్లింలు అందరం కలిసి మేము ఒక 40 కోట్ల మంది ముస్లింలు ఉంటాం కాబట్టి మేము భారత్పై దండెత్తుతాం, భారత్పై దాడి చేస్తాం, భారత్ను ముక్కలు చేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ సంస్థ. ఏది ఇన్సాఫ్ కాయంకారీ ఛాత్ర శ్రామిక్ జనతా. సువేందు అధికారి విషయంలో మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ఇండియా బార్డర్లో సువేందు అధికారిని సమాధి చేస్తామంటూ మాట్లాడుతున్నారు. మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సో ఈ స్టేట్మెంట్స్, బెదిరింపులు ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా భారత్కు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళ అక్కసు, వాళ్ళ ఆక్రోశం ఇదంతా కూడా. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పవర్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ రాడికల్ సంస్థల్లో అసహనం పెరుగుతోంది. ఏ స్టేట్స్లో బీజేపీ పవర్లో ఉందో కూడా చెప్తాను, నేను అక్కడికి వస్తాను. ఇందాక మరొక సంస్థ అయితే స్వతంత్ర బెంగాల్ ఏర్పాటు చేసుకో, మమతా బెనర్జీకి పిలుపునిస్తున్నారు. స్వతంత్ర బెంగాల్ ఏర్పాటు చేసుకో, స్వతంత్ర దేశంగా ప్రకటించుకో, కోల్కతాని అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా అంటే రాజధానిగా ప్రకటించుకో, బంగ్లాదేశ్ ముస్లింలు మీకు ఎప్పుడు అండగా ఉంటారంటూ మమతా బెనర్జీకి పిలుపునిస్తూ ఉన్నారు. చూడండి ఏ స్థాయిలో వీళ్ళ యొక్క మతోన్మాదం ఉన్నదనేది మనకు అర్థమవుతోంది. తర్వాత వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మొదటి క్యాబినెట్ భేటీలో చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సువేందు సర్కార్. అందులో చాలా ఉన్నాయి. రోడ్లపైన నమాజ్ చేయడం ఆపండి, గోవుల్ని గోవధకు అక్రమంగా కబేలాలకు తరలిస్తే ఊరుకునేది లేదు. గతంలో యథేచ్ఛగా జరిగేది. అక్రమంగా కట్టినటువంటి మదర్సాలు కానీ ఈ మసీదులు కానీ అక్రమంగా కట్టినవి, వాటిని కూడా తొలగిస్తున్నారు. స్కూల్స్ని తెరిపిస్తున్నారు, హిందూ ఆలయాలను తెరిపిస్తున్నారు. సో టోటల్గా రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణం పశ్చిమ బెంగాల్ దుమ్ము దులుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ పునర్నిర్మాణం జరుగుతోంది, ప్రక్షాళన జరుగుతోంది. ఇక వీళ్ళ ఆటలు, ఈ రాడికల్ సంస్థల ఆటలు ఇక ముందు సాగినట్టు సాగవు. మొత్తం ప్రక్షాళన. ఇక్కడి నుంచి చెత్తను ఏరేస్తున్నారు, బోర్డర్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే 45 రోజులు డెడ్ లైన్ పెట్టారు. సొరంగాల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే ఒక 50 సొరంగాల్ని బీఎస్ఎఫ్ ధ్వంసం చేసింది. అండర్ టన్నల్స్లో, నదీ మార్గాల్లో ఎక్కడ పడితే అక్కడ సొరంగ మార్గాలు నిర్మించారు. ఇక్కడి నుంచి చొరబాటుదారులు రావడానికి. ఇప్పుడు ఆ సొరంగ మార్గాలన్నింటినీ కూడా కనిపెట్టి దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ ఆ పనిలో చాలా బిజీగా ఉంది. సో ఈ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళలో మరింత ఆగ్రహం అనాలా లేకపోతే మరింత ఆక్రోశాన్ని తెప్పిస్తున్నాయి. దాని ఫలితమే ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ బెదిరింపులు కానీ, దాని ఫలితమే ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు. సో పర్టికులర్గా చొరబాట్లు ఆగిపోవడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బీజేపీ ఒక జాతీయవాద ప్రభుత్వం రావడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం. వాళ్ళకి మార్గాన్ని చొరబాటుదారులు ఏదో ఇంటికి అల్లుళ్ళు వచ్చినట్టుగా అలా వచ్చేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా కూడా జరగడం లేదు. అందుకని వాళ్ళ కడుపు మంట అంతా కూడా ఈ విధంగా వ్యక్తమవుతూ ఉంది. ఇందాక నేను చెప్పాను, ఈశాన్య రాష్ట్రాల్లో పర్టికులర్గా అస్సాం పవర్లోకి వచ్చింది ఈ మధ్యలో కాదు, అస్సాంలో ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టింది. బెంగాల్లో ఈ మధ్య పవర్లోకి వచ్చింది బీజేపీ, చాలా సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత. మణిపూర్లో ఇప్పటికే పవర్లో ఉంది, త్రిపురలో కూడా పవర్లో ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ పవర్లో ఉంది. మేఘాలయలో కూడా బీజేపీ కూటమి పవర్లో ఉంది. కాబట్టి ఇక మిగిలిన 1-2 స్టేట్స్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టు పెరుగుతోంది, పవర్ పెరుగుతోంది. ఎప్పుడైతే పవర్ పెరుగుతుందో బోర్డర్స్లో ఇక మీదట జరిగినటువంటి చొరబాట్లు జరగడానికి వీల్లేదు. ఆయుధాల స్మగ్లింగ్ జరిగేది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగేది, మహిళల్ని అక్రమంగా ఎత్తుకెళ్ళిపోయారు ప్రాస్టిట్యూషన్ రొంపులోకి దించడానికి. ఈ జిహాదీల వీళ్ళ హడావిడి, వీళ్ళు ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి రావడము, మయన్మార్ నుంచి రావడము, ఇక్కడ యువతని వీళ్ళు చెడగొట్టడం, ఇదంతా కూడా జరిగేది. చాలా నేరపూరిత కార్యకలాపాలు, చాలా విధ్వంసం, ఇదంతా కూడా జరిగేది. వాటన్నిటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. వితిన్ డేస్లో అద్భుతాలు జరుగుతాయంటే జరగవు. డెఫినెట్గా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఇప్పటి నుంచి చాలా వేగంగా అడుగులు అయితే పడుతున్నాయి. ఇప్పుడు రాడికల్ సంస్థలకి ఊపిరి ఆడడం లేదు ఈ యొక్క తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, జీవోలు కానీ ఇవన్నీ వీటితోటి.
సో ఇందాక నేను చెప్పినట్టుగా భారత్లో పర్టికులర్గా బంగ్లాదేశ్ బోర్డర్లో ఏదో విధ్వంసం చేయడానికి ఒక భారీ ప్రణాళిక, భారీ ఆపరేషన్ చేయడానికి ఈ మతోన్మాద సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వీటికి పాకిస్తాన్ ISI కూడా తన వంతు సహకారం చేస్తోంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తాజాగా త్రిపురలో ఒక సంఘటన జరిగింది. కొంతమంది చొరబాటుదారులు బోర్డర్ దాటేటువంటి ప్రయత్నం చేశారు. ఒక 10 మందో 20 మందో. దీన్ని BSF అడ్డుకుంది, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరిద్దరు చొరబాటుదారులు చనిపోయారు కూడా. తిరిగి వాళ్ళు కూడా BSF జవాన్లపైన రాళ్లదాడి చేశారు. సో ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాష్ట్రాలు, బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఏదో అలజడి సృష్టించడానికి, అది ఏదైనా కావచ్చు, ఏ రూపంలో ఉంటుందో మనం ఊహించలేం. అల్లర్లు జరగవచ్చు, లేదా బాంబు దాడులు చేయవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయవచ్చు. చొరబాటుదారులు ఎలాగో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చేయడానికి డెఫినెట్గా ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ రెండూ చేస్తున్నాయంటే పాకిస్తాన్ ISI, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, అలాగే ఇందాక నేను చెప్పినటువంటి మరొక 3-4 సంస్థలు ఇవన్నీ కలిసి కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాయి. మరి వీటికి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఏమైనా అందుతోందా అంటే డెఫినెట్గా అమెరికా హస్తం ఎంతో కొంత ఉండి ఉంటుంది. భారత్ ప్రోగ్రెస్ అవ్వడము, భారత్ అభివృద్ధి చెందడము అమెరికాకు సుతారము ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు, బట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ ఇవ్వడమో, లేకపోతే మీరు ఏం చేస్తారో చేయండి మేము చూసుకుంటామని చెప్పడము, ఇలాంటి మద్దతు డెఫినెట్గా అమెరికా నుంచి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు వేరైపోతే అమెరికా సంతోషిస్తుంది, ఈవెన్ చైనా కూడా సంతోషిస్తుంది. అక్కడ ఒక సెపరేట్ క్రిస్టియన్ కంట్రీ ఫామ్ చేయడానికి, ట్రంప్ ల్యాండ్ అని ప్రకటించడానికి కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతోంది. క్రిస్టియన్ కంట్రీ ఫామ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. గతంలో మిజోరాం CM లాల్డు హోమా అమెరికా గడ్డపైకి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడాడు. మా ఒక 3 తెగలు ఉన్నాయి, మమ్మల్ని నిర్బంధించేశారు, 3 దేశాల మధ్య మేము నలిగిపోతున్నాం, బంగ్లాదేశ్, మయన్మార్, భారత్, మాకు ఇష్టం లేదు, మాకు ఒక సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి అమెరికా గడ్డ మీద నుంచి మాట్లాడాడు. తర్వాత అతను దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు, చాలామంది విమర్శించేసరికి. సో ఇలాంటి ప్రయత్నాలు, భారత్ని ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దీనికి పరోక్షమైనటువంటి మద్దతు అటు అమెరికా నుంచి ఎంతో కొంత ఉండవచ్చు, చైనా నుంచి కూడా ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. అమెరికా నుంచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి మన BSF తయారుగా ఉంది, మన సైన్యం తయారుగా ఉంది, కేంద్రం అప్రమత్తంగా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్, ఇంతకుముందు మమత ఉండడం వల్ల అక్కడ స్టేట్కి సెంటర్కి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఆ దరిద్రం వదిలిపోయింది కాబట్టి, ఆ చీకటి పాలన అంతమైపోయింది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రము, అక్కడ కేంద్రంలో ఉన్నది BJP, ఇక్కడ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో, ఈవెన్ అస్సాంలో కూడా BJPనే ఉంది. కాబట్టి బోర్డర్ని, సెక్యూరిటీని మరింత టైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉగ్రవాద మోకల్ని తరిమేయడానికి మరింత అవకాశం ఉంటుంది. ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి అటు కేంద్రం చెబుతోంది, ఇటు రాష్ట్రాలు కూడా, అటు హిమంత విశ్వశర్మ కానీ అస్సాంలో, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి కూడా మేము రెడీ, ఎవరు వస్తారో రండి అనేటువంటి వైఖరితో రెండు కూడా చూస్తున్నాయి. ఇందాక ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యర్థి అంత బలమైనటువంటి ప్రత్యర్థి కాదు. అట్ ద సేమ్ టైం నిర్లక్ష్యం కూడా తగదు. వాళ్ళు సూసైడ్ బాంబింగ్ కూడా చేయొచ్చు, ప్రాణాలకు తెగించిన వాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి అలాంటి ప్రమాదాలు, ఉపద్రవాలు పొంచి ఉంటాయి. కాబట్టి ఈ బోర్డర్ స్టేట్స్లో, సరిహద్దు రాష్ట్రాల్లో వాటిని తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పర్టికులర్గా ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ దాదాపుగా 4000 కిలోమీటర్ల పైన ఉంటుంది. బెంగాల్కి బంగ్లాదేశ్కి బోర్డర్ సుమారుగా 2217 కిలోమీటర్లు ఉంటుంది. చాలా వరకు 75%, 78% ఫెన్సింగ్ పూర్తయింది. రిమైనింగ్ ఫెన్సింగ్ రాబోయే 45 రోజుల్లోనూ వీలైనంత త్వరితగతిన పూర్తి చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పూర్తయ్యేటువంటి లోపు ఏదో విధ్వంసం సృష్టించాలనేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా, తీవ్రంగా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఈ రాడికల్ శక్తులు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వ్యూ పాయింట్లో ఇంకేదైనా ఒక అంశాన్ని గురించి మాట్లాడితే బాగుంటుందని మీకు అనిపిస్తే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.